హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో జరిగిన ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి వివేక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణంలో యువశక్తి పాత్ర అత్యంత కీలకమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 99,446 కోట్ల బడ్జెట్తో అమలవుతున్న ఈ పథకం ద్వారా 2 ఏళ్లలో 3.5 కోట్ల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి. తెలంగాణలో ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మేము 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అంటే 65 ITI సెంటర్స్ ఏదైతే ముందు ఉండేనో అది 10 సంవత్సరాలు ప్రభుత్వం అక్కడ ఏం ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. సో అవుట్డేటెడ్ అయిపోయినాయి అన్ని మెషినరీస్. అక్కడ కోర్సెస్ కూడా ఏదైతే ఉన్నాయో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో అన్ని చోట్ల కూడా అవుట్డేటెడ్ కావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ 65 ITS ని రివ్యాంప్ చేసి దీంట్లో కొత్త కోర్సెస్ ఏదైతే ఇండస్ట్రీకి అవసరం, ఎందుకంటే ఇండస్ట్రీకి అవసరం ఉన్న కోర్సెస్ పెట్టినప్పుడు వీళ్ళకు ట్రైనింగ్ అయిన తర్వాత ఎంప్లాయర్స్ కి కూడా ఈజీగా రిక్రూట్మెంట్ చేసే అవసరం ఉన్నది. ఈ ఏఎల్ఐ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఈ స్కీము చాలా విజయవంతంగా అమలు జరిగేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. ఏ దేశానికైనా బలం ఏదంటే శ్రామిక శక్తి. శ్రామికులు లేకుండా, ఉద్యోగస్తులు లేకుండా, మరి యువశక్తి లేకుండా దేశం అభివృద్ధి జరగదు. ప్రభుత్వము అన్ని రకాలుగా మేము ప్లాన్ చేసినప్పటికీ కూడా ఫీల్డ్లో అది ఎగ్జిక్యూట్ చేయాల్సింది, అమలు చేయాల్సింది ఈరోజు శ్రామికులు, ఉద్యోగస్తులు. కాబట్టి మరి మౌలిక వసతులు తీసుకుంటే అది రైల్వేలు తీసుకున్నా, జాతీయ రహదారులు తీసుకున్నా, ఇండస్ట్రీ తీసుకున్నా, టెక్నాలజీ తీసుకున్నా, ఇన్ఫ్రా ప్రాజెక్టు తీసుకున్నా, ఏది అమలు జరగాలన్నా